వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తల ముఖ్యాంశాలు. KPHBలో ముత్తూట్ ఫైనాన్స్ లో భారీ మోసం, 10 కోట్ల రూపాయల బంగారం గల్లంతైందని బాధితుల ఆరోపణ. దమ్మపేటలో నకిలీ డాక్యుమెంట్లతో భూ కబ్జా, బతికున్న వ్యక్తికి డెత్ సర్టిఫికేట్. బోధ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు, ఇన్ఛార్జ్ గజేందర్ సమక్షంలో పార్టీలో చేరిన ఇచ్చోడ తండావాసులు. స్పెయిన్ ను వణికిస్తున్న కార్చిచ్చు, 12కు చేరిన మృతుల సంఖ్య. ఇక డీటెయిల్ చూస్తే హైదరాబాద్ KPHBలో 10 కోట్ల రూపాయల విలువైన బంగారం రుణాల మోసం వెలుగులోకి వచ్చింది. ముత్తూట్ ఫైనాన్స్ బ్రాంచ్ మేనేజర్ ప్రియాంక రెడ్డిపై భారీ మోసం ఆరోపణలు వచ్చాయి. తక్కువ వడ్డీ పేరుతో సుమారు 40 మంది కస్టమర్ల బంగారాన్ని మరో ఫైనాన్స్ సంస్థకు బదిలీ చేయడంతో పాటు వడ్డీ డబ్బులను తన వ్యక్తిగత ఖాతాలో జమ చేయించుకున్నట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. బంగారం తిరిగి ఇవ్వకపోవడంతో మోసం బయటపడగా బాధితులు KPHB పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చెప్పండి విషయం చెప్పండి. ఎందుకు చెప్తే మెయిన్ అవుట్ లేదు సార్, మెయిన్ అవుట్ ఉండాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం చిన్నగొల్లగూడెంలో భూ కబ్జా కోసం నకిలీ పత్రాలు సృష్టించిన ఘటన వెలుగులోకి వచ్చింది. సత్యం అనే వ్యక్తి బతికి ఉన్నప్పటికీ 2018లో మరణించినట్లు డెత్ సర్టిఫికెట్ సృష్టించి మరో నకిలీ కుటుంబ ధృవీకరణ పత్రం ఆధారంగా ఆయన 5 ఎకరాల అసెంట్ భూమిని వేరే వ్యక్తి పేరుపై వారసత్వ బదిలీ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో తన సంతకంతో పాటు RI సంతకాన్ని కూడా ఫోర్జరీ చేశారని, నకిలీ పత్రాల ఆధారంగానే భూ బదిలీ జరిగిందని తహసీల్దార్ రామ్ నరేష్ తెలిపారు. ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. 5 ఎకరాల భూమి ఉంది నాకు నేను చచ్చిపోయినట్టు సర్టిఫికెట్ సృష్టించి నా 5 ఎకరాలు ఇలా డెత్ సర్టిఫికెట్ ఇచ్చి నామా సత్యనారాయణ గారి ఆయన భూమి మొత్తం ఆక్రమించేసుకుంటాం. నాకు నాకు పెన్షన్ రాదు, నాకు రైతు భరోసా డబ్బులు రావు, ఇంకేమీ రావు. నన్ను పోషించే వాళ్ళు ఎవరూ లేరు. ఈ అధికారులు లంచాలు ప్రభుత్వం ఇచ్చే జీతాలు చాలక పేదవాళ్ళు కడుగు పొట్టలు కొడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. పార్టీ ఇన్ఛార్జ్ ఆటే గజేందర్ సమక్షంలో ఇచ్చోడ తండాకు చెందిన పలువురు గ్రామ పెద్దలు, యువకులతో పాటు సుమారు 50 మందికి పైగా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి ఆటే గజేందర్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
దక్షిణ స్పెయిన్ లోని అండలూసియా ప్రాంతంలో చెలరేగిన భారీ కార్చిచ్చు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇటీవల కాలంలో స్పెయిన్ లోని సంభవించిన అత్యంత ఘోరాగ్ని ప్రమాదాల్లో ఒకటిగా నిలిచిన ఈ ఘటనలో మృతుల సంఖ్య 12కు చేరింది. మంటలను అదుపులోకి తెచ్చేందుకు 150 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది, మిలిటరీ, ఎమర్జెన్సీ బృందాలు, ప్రత్యేక విమానాలు రంగంలోకి దిగాయి. ఘటనపై స్పందించిన స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ ప్రజల ప్రాణాలను కాపాడడంతో పాటు మంటలను వీలైనంత త్వరగా అదుపులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. పేదవాని కడుపు నింపడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ క్యాంటీన్ల అల్పాహార కార్యక్రమాన్ని రెజిమెంటల్ బజార్లోని మదర్ తెరిసా విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన క్యాంటీన్ లో ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజలకు, కార్మికులకు 5 రూపాయలకే నాణ్యమైన రుచికరమైన అల్పాహారాన్ని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. మదర్ తెరిసా చూపిన సేవా మార్గంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే శ్రీ గణేష్ పేర్కొన్నారు. టైంకి రారా మీరు? ఏం వచ్చిన ప్రోగ్రామ్ 9:30కి 8:30కి ఉండాలి. తెలుస్తుంది సార్, దాన్ని బట్టి చాలా రుచిగా ఉంది, చాలా క్వాలిటీ ఉంది. ఎందుకంటే ఇది హరే రామ హరే కృష్ణ వాళ్ళకి, ఫౌండేషన్ వాళ్ళకి, ఎంఎంసి వాళ్ళు మామూలుగానే సిటీ మొత్తంలో ఎవరు చేసినా కూడా వారికే కాంట్రాక్ట్ ఇచ్చారు కాబట్టి వారు నాణ్యత గల్లా, రుచి గల్లా, మళ్ళా మంచి హెల్తీగా ఉండే బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేశారు. ఇందాకనే చెప్పారు కదా డీసీ గారు,
ఏ విధంగా అయితే గవర్నమెంట్ ఎంఎంసీ ద్వారా ఈ యొక్క పథకం ఇంప్లిమెంట్ చేశారు, ఎవ్వరు కూడా పేదవాళ్ళు, విద్యార్థులు, కూలీలు కావచ్చు, కార్మికులు కావచ్చు, ఇక ఆటో డ్రైవర్స్ కావచ్చు, ఎవరైనా పొద్దున పూట ఇక్కడ ఆకలితోటి ఎవరు ఉండొద్దు, అందరూ కడుపు నిండా తిని సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఒక ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది, ఇన్ఛార్జ్ మినిస్టర్ అయిన పొన్నం ప్రభాకర్ గారిది వారు ఇంప్లిమెంట్ చేశారు. ఏ విధంగా అయితే మనకు తెలుసు స్కూళ్ళలో కాలేజీలలో కూడా మధ్యాహ్నం పొద్దున కూడా బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇచ్చారు, అదే మాదిరిగా ఎవ్వరు కూడా పేదవాళ్ళు అన్న వాళ్ళు అన్నము లేకుండా బాధపడవద్దు, అందరికీ మంచి రుచిగల భోజనం బ్రేక్ఫాస్ట్ పెట్టాలని ఒక మంచి ఆలోచనతోటి 5 రకాలతోటి ఈ యొక్క బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ఉంది. రోజు 2 నుంచి 3 వెరైటీస్ పెడుతున్నారు. వాళ్ళు 5 రూపాయలే కట్టాల్సింది, మిగతా అన్ని ఎంఎంసీఏ ఈ యొక్క కాస్ట్ ఏమైనా కూడా వాళ్ళు భరిస్తారు. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. నేను కూడా ఇక్కడ నేనే కాదు, నాతో పాటు అందరూ మా కాంగ్రెస్ నాయకులు అందరూ మళ్ళీ డీసీ వాళ్ళు కూడా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేశారు. పెద్ద పెద్ద హోటల్స్కి ఏం తక్కువ లేదు, 5 రూపాయలే కదా ఫ్రీగా ఇస్తారు కదా అని తక్కువ రేటుతో ఉందని మాత్రం అనుకోదు ఎవరైనా కూడా. క్వాలిటీ బాగుంది, టేస్ట్ కూడా బాగుంది. కాబట్టి మీ ఎవరైతే ఆకలితో ఉన్నారో ఇది అవసరం పడుతుంది అనుకున్నారో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి టేస్ట్ చేయొచ్చు, తీసుకొని తినొచ్చు. ఎందుకంటే నేను కూడా చాలా సార్లు కూడా ఇప్పుడు 1-2 సార్లు కూడా మళ్ళీ వేసుకొని తినాల్సి వచ్చింది. ఏంటంటే మంచి చట్నీ, మంచి సాంబార్, మంచి మిల్లెట్ ఇడ్లీ, ఉత్తప్ప కూడా పెట్టడం, దాంతోపాటు పొంగల్ ఇవ్వడం, ఉప్మా కూడా పెట్టడం, పూరీలు కూడా, ఇన్ని వెరైటీస్ అంటే ఈ రోజు పెట్టడం. నెక్స్ట్ నుంచి అయితే రోజు నుంచి 2-3 ఐటమ్స్ పెడతారు. కాబట్టి అందరు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఇంకెక్కడైనా పెట్టే అవకాశం ఉందా? లేబర్ ఉన్నాయి, జేబీఎస్ అనేది చాలా ప్రాంతాలు పెట్టే అవకాశం ఉంది హాస్పిటల్. కంటోన్మెంట్ నియోజకవర్గంలో కూడా ఇది ఏ విధంగా అయితే మోండా డివిజన్లో ఈరోజు స్టార్ట్ చేశామో అదే మాదిరిగా కూడా కంటోన్మెంట్లో కూడా నేను ఎప్పుడైతే ఈ స్కీమ్ స్టార్ట్ అయ్యిందో అదే రోజు మంత్రి గారిని, కమిషనర్ గారిని కలవడం, వారు ఓకే అనడం అయింది. కానీ ఇప్పటికీ మనకు సెంటర్స్ ఇవ్వకపోవడం లేట్ అవుతుంది, డిలే అవుతుంది. ఇప్పుడు ఖచ్చితంగా అది కూడా వాళ్ళని ఫాలోఅప్ చేసి ఏ విధంగా అయితే క్యాంటీన్లు డిలే అవుతుందో యూపీఎస్సీ కూడా డిలే అవుతుంది. మన దగ్గర 6 కోట్ల రూపాయలతోటి యూపీఎస్సీ కూడా శాంక్షన్ ఉంది, అది కూడా వాళ్ళు మనకు జాగా ఇవ్వకుండా అది కూడా అయింది. లైబ్రరీలు కూడా ఆగింది. ప్రతిదీ కంటోన్మెంట్ తోటి ముడి ఉంది కాబట్టి ఆ కేంద్రం నుంచి మనకు ఎన్ఓసీలు రావాలి కాబట్టి డిలే అవుతుంది. దాన్ని కూడా తొందరగానే క్లియర్ చేసి కంటోన్మెంట్ లో కూడా ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ అవుతాడు చూస్తారు. సింగరేణి బాయిబాట కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత పర్యటించారు. పీకే ఓసీపీ 2 గని సందర్శనకు వెళ్లిన ఆమెను అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసుల నిర్బంధాన్ని దాటి ఓసీపీలోకి వెళ్లిన కవిత కార్మికులతో సమావేశమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తున్న సింగరేణి అధికారులకు సంఘీభావం తెలిపారు. కార్మికులు అధికారుల డిమాండ్లు న్యాయమైనవేనని ఈ నెల 20 లోపు సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలపై స్పష్టత ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. తెలంగాణ జై సింగరేణి. అనేక మంది తెలంగాణ బిడ్డలకు అన్నం పెడుతున్నటువంటి సంస్థ సింగరేణి. మరి అటువంటి సంస్థలో ఇవాళ కార్మికులు డిస్ట్రెస్లో ఉన్నారు. కార్మికుల చేత ఈ యొక్క మొత్తం కోల్ ఎక్స్ట్రాక్షన్ పనిని వాళ్ళని ఇన్స్పైర్ చేసి చేసేటటువంటి ఆఫీసర్స్ కూడా ఇవాళ మరి ఇబ్బందులలో ఉన్నారు. ప్రత్యేకించి ఆఫీసర్లకు రావాల్సినటువంటి పిఆర్పి బకాయిలు ఏవైతే ఉంటాయో అవి ప్రభుత్వం తక్షణమే వారికి చెల్లించాలి. అంతేకాకుండా కంటిన్యూస్గా వారికి జరగాల్సినటువంటి పే రివిజన్ కూడా జరుగుతూ ఉండాలి. ప్రతి సందర్భంలో ధర్నాలు, దీక్షలు చేసి అడగడము, గుర్తు చేయడం అనేటటువంటిది కాకుండా ఒక పాలసీ తీసుకొని, ఒక విధానం తీసుకొని రెగ్యులర్గా జరగాల్సినటువంటి పనుల్లో ప్రభుత్వం యొక్క జోక్యం లేకుండా సంస్థ మేనేజ్మెంటు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేటట్టుగా ఉంటే ఈ సంస్థ బతికి బట్టగడుతుంది. లేకపోతే ప్రతి దాంట్లో రాజకీయ జోక్యం చేస్తే కొన్ని విషయాలు మనకు అర్థం కావు, వాటిని ఎక్స్పర్ట్స్కి వదిలేయాలి. అటువంటి ఎక్స్పర్ట్స్ ఉన్నటువంటి సింగరేణి సంస్థలో ఈ ఆఫీసర్స్ వల్లనే ఈ సంస్థ కింద పేరు వచ్చింది. వారి ఆధ్వర్యంలో పనిచేస్తున్న కార్మికుల వల్లనే ఈ సంస్థ కింద ప్రొడక్షన్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆఫీసర్స్ పక్షాన మేనేజ్మెంటు త్వరితగతిన ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.
సిగ్గుచేటు ఏంటంటే ఇది 12వ రోజు దీక్ష చేస్తూ ఉన్నారు. నిన్న ఒక యువ ఆఫీసర్ నాతో మాట్లాడుతూ తెలంగాణ సాధన సందర్భంలో ఉద్యమం చేసినాము, ఆ తర్వాత ఇక్కడ సింగరేణిలో ఉద్యోగం వస్తే చాలా సంతోషపడ్డాం, కానీ ఇప్పుడు మా తల్లిదండ్రులు సింగరేణిలో ఉద్యోగం వచ్చినాక కూడా మళ్ళీ రోడ్ల మీద కూర్చుంటున్నావేంద్రా నువ్వు పెద్ద ఆఫీసర్ అని బాధపడుతున్నారని ఆ బాబు చెప్పడం జరిగింది. అటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణలో దాపురించిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి, మేనేజ్మెంట్ స్వతంత్రించి నిర్ణయం తీసుకొని పీఆర్పీని అమలు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. మా సంస్థ తరఫున అందరికన్నా ముందు పీఆర్పీ ఇవ్వాలన్న అంశాన్ని రియాజ్ అన్న గారు హెచ్ఎంఎస్ జనరల్ సెక్రటరీ గారు వారు చెప్పడం జరిగింది. మరి వారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఆఫీసర్స్ అందరినీ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాం. ఈ బాకీలు రిలీజ్ చేయాలి, వారికి పే రివిజన్ కంటిన్యూస్గా రావాలి, అట్లానే కార్మికులకు రావాల్సినటువంటి అన్ని రకాల సదుపాయాల మీద కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై సింగరేణి. థ్యాంక్ యూ. హైదరాబాద్ లోని హోటళ్లు, రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. తాజాగా గచ్చిబౌలిలోని అల్ సబా రెస్టారెంట్ లో తనిఖీలు నిర్వహించిన వారు అక్కడి పరిస్థితి చూసి షాక్ గురయ్యారు. అపరిశుభ్ర వాతావరణంలో కిచెన్ నిర్వహిస్తున్నట్టు గుర్తించిన అధికారులు తక్షణమే రెస్టారెంట్ మూసివేయాలని ఆదేశించారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పర్వత మైదాన ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పుణ్యక్షేత్రమైన రిషికేశ్లోని త్రివేణి ఘాట్ వద్ద గంగా నది నీటి మట్టం క్రమంగా పెరుగుతుంది. నీటి మట్టం పెరుగుతున్న దృష్ట్యా జిల్లా యంత్రాంగం గంగా ఘాట్ల వద్ద భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేసింది. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూసేందుకు త్రివేణి ఘాట్ మరియు సమీప నదీ తీర ప్రాంతాలలో ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, వాటర్ పోలీస్ మరియు స్థానిక పోలీసులు నిరంతరం గస్తీని ముమ్మరం చేశారు. क्या नाम है आपका? मेरा नाम रमेश चंद भट्ट है। मैं एसडीआरएफ ढालवाला टीम में नियुक्त हूँ यहाँ पर कांस्टेबल के रूप में। अभी हमारी ड्यूटी यहाँ पर त्रिवेणी घाट में सुरक्षा ड्यूटी के लिए लगाई गई है। लगातार पहाड़ों में बारिश हो रही है, जिससे कि गंगा जी का जल स्तर लगातार बढ़ते हुए जा रहा है, जिसके अंतर्गत सुरक्षा की दृष्टिगत यहाँ पर प्रशासन द्वारा हमारे एसडीआरएफ कमांडेंट महोदय के आदेशानुसार यहाँ पर घाट ड्यूटी लगाई गई है, जिसमें हम बार बार यहाँ से अनाउंसमेंट के जरिए भी और घाटों के किनारे बार बार जाके लोगों को अवेयर कर रहे हैं कि गंगा का जल स्तर पर से बढ़ रहा है, कि आप गंगा घाटों से थोड़ा दूरी बना के रखें। गंगा तटों के लिए क्या आदेश है आपको? गंगा तट में क्या है, अभी जल स्तर जिस हिसाब से पहाड़ों में लगातार आप सूचना सुन रहे होंगे, मौसम विज्ञान से विभाग से लगातार हमें जानकारी मिल रही है कि ऊपर पहाड़ों में बहुत तेज बारिश हो रही है। उस हिसाब से हमें घाटों पे ये है कि किसी को भी जो हमारी बैरिकेडिंग लगी है इससे उधर स्नान नहीं करने देना है, और अगर कोई ऐसी कैजुअल घटना घटती है तो उस पर हमें रिस्पॉन्स करना है, और बाकी अवेयर करना है जनता को कि जितना दूरी बन सके घाटों से उतनी दूरी बना के रखें। కేరళ రాష్ట్ర వాయనాడులో కండ చర్యలు విరిగిపడే ప్రదేశంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. భారీ యంత్రాలను ఉపయోగించి వేగంగా శిథిలాలను తొలగిస్తున్నారు. ఈ నెల 7న కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో ఇప్పటి వరకు 7 మృతదేహాలను వెలికితీసినట్టు అధికారులు వెల్లడించారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేపీహెచ్బీలో ముత్తూట్ ఫైనాన్స్ లో భారీ మోసం, 10 కోట్ల రూపాయల బంగారం గల్లంతైందని బాధితుల ఆరోపణ. దమ్మపేటలో నకిలీ డాక్యుమెంట్లతో భూ కబ్జా, బతికున్న వ్యక్తికి డెత్ సర్టిఫికేట్. బోధ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు, ఇన్ఛార్జ్ గజేందర్ సమక్షంలో పార్టీలో చేరిన ఇచ్చోడ తండావాసులు. స్పెయిన్ ను వణికిస్తున్న కార్చిచ్చు, 12కు చేరిన మృతుల సంఖ్య. ఇవి బులెటిన్ లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజం. నమస్కారం.